ఈనాడులో పేపర్లో ఉన్నటువంటి న్యూస్ చూద్దాం. ఆర్థిక ప్రగతికి ఆడబిడ్డలే అండా కాంగ్రెస్ ప్రభుత్వం వేదికపై నుంచి మహిళలు సంస్కరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 33% సీట్లు అతివాళ్ళకే. మహిళా సంఘాలపై రైస్ మిల్లులు కేటాయిస్తాం. మహిళా శక్తి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 10 వేలు కూలితే పంటలు ఎండితే భరోసా నేతలు సంబరపడుతున్నారని మండిపాటు. ఇది ఇలా ఉంటే మరి కిషన్ రెడ్డి ఏమంటుండు, మీరు హామీలు ఇచ్చి మమ్మల్ని నెరవేర్చమంటావా అని కిషన్ రెడ్డి అంటున్నాడు. కిషన్ రెడ్డి గారు ఏమంటారు, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు 6 గ్యారంటీలు 420 ఉప గ్యారంటీలు ఇచ్చిందని వాటిని కేంద్రం పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆక్షేపించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పింది నిజమే కదా, 420 హామీలు ఇచ్చిరు, ఎట్లా నెరవేరుస్తారని హామీలు ఇచ్చిరు, మేము నెరవేర్చాలంటే ఎలా నెరవేరుస్తాం అని కిషన్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం సూటిగానే చెప్పిండు గట్టిగా. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, కేంద్ర నిధులు అందక నష్టపోతున్నాం. వీళ్లకు నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నిజంగా ప్రేమ ఉంటే వీళ్ళు ఎందుకు కొట్లాడలేరు? కొట్లాడి నిధులు తీసుకురాలేకపోతున్నారు. నిధులు గట్టి కొట్లాడితే మళ్ళీ బీజేపీ తోటి సత్సంబాలు ఉంటాయి కదా వీళ్ళకు ఉండడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే గట్టి కొట్టడం మానేసి ఇట్లా కేంద్రం నిధులు ఇస్తలేదు అని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ చేసేదేదో అదే కేంద్రం పోయి అక్కడనే కొట్లాడితే నిధులు ఎందుకు రావు? కానీ అక్కడ బీజేపీతో దోస్తానం ఉంది కదా, లోపాత్కరం చేసుకుంటారు కదా, అందువల్లనే వీళ్ళు గట్టి కొట్లాడలేకపోతున్నారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పత్రికలు చూస్తే పరిహారం అన్నా ఈ పురుగుల మందన్నా ఎంత ఘోరమైన పరిస్థితి. దీన్ని చూస్తే దయనీయంగా ఉంది, ఎంత దిగజారుడుగా ఉంది మన తెలంగాణ ప్రభుత్వంలో. ఈ ప్రజలు ఎంత కష్టాల్లో ఉన్నారు చూడండి. ఏమంటుంది ఒక మహిళా దినోత్సవం రోజే పరిహారం అనే పురుగుల మంది అనే అంటుంది. అంటే మనం పురుగుల మంది ఇచ్చి నన్ను చంపేనండి పరిహారం అని అంటే ఇంత దిగజారిపోయింది మన తెలంగాణలో. ఇక్కడ కాంగ్రెస్ ఓటేసినందుకు చెంపలు వేసుకుంటున్నా. ఇక చూడండి, ఇట్లాంటివి చూస్తుంటే ఈ న్యూస్ చదవాలంటే భయంకరమైన ఉంది. ఎండకు పంటలు ఎండిపోతే నన్ను తిడుతుండ్రు. మరి ఎండకు పంటలు ఎండిపోతున్నాయి అంటే ఎందుకు ఎండిపోతున్నాయి? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నది, దాన్ని వాటర్ వదలమంటే వదులుతలేవు. అయితే అక్కడ ప్రాజెక్టులు అక్కడనే పెడుతుంది, ఎండిపోకుండా ఏమైతాయి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, ఎక్కడ చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా నా పైనే చూస్తున్నారు. నన్ను తిడితే ఏమొస్తుంది? తిట్టే బదులు మాకు అండగా